గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. గేమ్ చేంజర్ తో రామ్ చరణ్, డాకు మహారాజ్ తో బాలయ్య సంక్రాంతి బరిలో పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు ఆహాలో ప్రసారమయ్యే అన్స్టాపబుల్ షోలో సందడి చేయబోతున్నారు. గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ అన్స్టాపబుల్ షోలో సందడి చేయనున్నారు. ఇందుకోసం రామ్ చరణ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్లారు. రామ్ చరణ్ ని తన షోకి ఆహ్వానించిన బాలకృష్ణ, సంక్రాంతికి వస్తున్నాం, 2 సినిమాలు పెద్ద హిట్ అవ్వాలి అని అన్నారు. ఇండస్ట్రీ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ రామ్ చరణ్ కలవటంతో అన్స్టాపబుల్ సెట్ సందడిగా మారింది. సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్. బోత్ షుడ్ బి గ్రాండ్ సక్సెస్. ఇండస్ట్రీకి సక్సెస్ ఇవ్వాలి మనం. ఇండస్ట్రీ షుడ్ ఫ్లరిష్. 3 పువ్వులు 6 కాయల వర్ధిల్లాలి మా ఇండస్ట్రీ. అదే మా ఆశయం. సంక్రాంతికి వస్తున్నాం. బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మెరుస్తున్నారు. మనం చూస్తున్నాము, ఇద్దరు కలిసి ఒకటే వేదికపై కనిపించబోతున్నారు. అందుకు అన్స్టాపబుల్ వేదిక అవుతోంది. అయితే బాలకృష్ణ అన్స్టాపబుల్లో రామ్ చరణ్ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఒక పక్క బాలకృష్ణ డాకు మహారాజ్ రిలీజ్ అవుతూ ఉండగా పండక్కి ఇక రామ్ చరణ్ మూవీ కూడా రిలీజ్ అవ్వబోతోంది, గేమ్ చేంజర్. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి ఈ రోజు అన్స్టాపబుల్ షోలో రికార్డింగ్లో ఏం మాట్లాడుకోబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇద్దరికి మంచి క్రేజ్ ఉంది. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, ఇంకో పక్కన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ నేపథ్యంలో ఇద్దరి ఫ్యాన్స్ కూడా షోని తిలకించేందుకు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఈ రోజు మొత్తం కూడా ఈ ఎపిసోడ్ అంతా కూడా ఆహ్లాదంగా రికార్డ్ అవబోతోంది అని అర్థమవుతోంది. ఇరువురి సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉన్నాయి. ఇంకో పక్క వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలి అంటూ కూడా బాలకృష్ణ చెప్పారు. అది మనం చూసాం. గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్. సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్. బోత్ షుడ్ బి గ్రాండ్ సక్సెస్. ఇండస్ట్రీకి సక్సెస్ ఇవ్వాలి మనం. ఇండస్ట్రీ షుడ్ ఫ్లరిష్. 3 పువ్వులు 6 కాయల వర్ధిల్లాలి మా ఇండస్ట్రీ. అదే మా ఆశయం. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఈ షో షూటింగ్ ఇప్పుడు స్టార్ట్ అయిందా? ఎంతసేపు అవ్వబోతోంది మొత్తం రికార్డింగ్ అంతా? సంక్రాంతికి రాబోతున్నటువంటి సినిమాలు ఏదైతే ఉన్నాయో, గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, ఈ 3 సినిమాలతో కూడా నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం ఆ టీంలో చేయడం, అది కూడా టెలికాస్ట్ అయిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ రోజున గేమ్ చేంజర్ మూవీతో జనవరి 10న రాబోతున్నటువంటి ఎవరైతే ఉన్నారో రామ్ చరణ్ తో కూడా ఈ రోజున అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ చేయబోతున్నారు. గతంలో వీరు చేసినా కూడా ఇప్పుడు మళ్ళీ అన్స్టాపబుల్ ఈసారి రామ్ చరణ్ ఇటు బాలకృష్ణ చేసేటువంటి సందడి మాత్రం చాలా బాగుంటుందని కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం స్టార్ట్ అవుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్ సాయంత్రం దాకా కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఎందుకంటే వివిధ సెగ్మెంట్స్ ఉంటాయి దీంట్లో. ఆ సెగ్మెంట్స్ అంతా కూడా చాలా ఫన్ గా ఉంటుంది. అయితే మనం చూడొచ్చు, ఈ గేమ్ చేంజర్ కి సంబంధించి దాంతో పాటు డాకు మహారాజ్ గురించి సినిమా డిస్కషన్ చేస్తూనే ఇతర విషయాలు కూడా బాలకృష్ణ చాలా తనదైన శైలిలో కూడా లాగుతూ ఉంటారు. హీరోల నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్, బయట ఎలా ఉంటారు ఏంటి, ప్రతిదీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మనం గతంలో చూస్తుంటే అన్స్టాపబుల్ ఫస్ట్ ప్రోగ్రామ్ అప్పుడు బాలకృష్ణ ఇటు ప్రభాస్ తో ప్రోగ్రామ్ చేస్తున్న ఆ టైంలో ఇటు రామ్ చరణ్ కి కాల్ చేసి ప్రభాస్ గురించి కొన్ని డీటెయిల్స్ తీసుకోవటం, అది ఒక చాలా మంచి ఒక ఫన్ గా జరిగింది అప్పుడు ఆ సందర్భంలో. ఈ రోజు మరి ఎవరితో ఇప్పుడు చేస్తారు అనేది కూడా చూడవచ్చు. ఎందుకంటే గతంలో రామ్ చరణ్ ప్రభాస్ కలిసి వాళ్ళు చేసినటువంటి ఆ ఫన్ చాలా పాపులర్ కూడా అవడం అయింది. కాబట్టి ఈ రోజున చరణ్ యొక్క ప్రోగ్రామ్ కి ఇటు ప్రభాస్ ను కూడా కాల్ కలిపి కొన్ని రామ్ చరణ్ కి సంబంధించి కొన్ని సీక్రెట్స్ కూడా ఫన్ గా లాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఓన్లీ రామ్ చరణ్ మాత్రమే ఎపిసోడ్ లో ఉండబోతున్నారా లేదా గేమ్ చేంజర్ మూవీ టీం కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ప్రస్తుతం అయితే రామ్ చరణ్ రామ్ చరణ్ తో పాటు ఇటు దిల్ రాజు కూడా రావడం జరిగింది. అయితే రామ్ చరణ్ ఒక్కరే ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం కూడా రామ్ చరణ్ తనదైన శైలిలో పండిస్తారని కూడా అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు గేమ్ చేంజరు, డాక్ మహారాజు 2 రోజుల గ్యాప్ తో రాబోతున్నాయి కాబట్టి ఈ ఎపిసోడ్ ఆ 2 సినిమాలకు కూడా చాలా వరకు పడుతుందని చెప్పవచ్చు. ఇద్దరిది కూడా చాలా తమదైన శైలిలో ఉంటారు. బాలకృష్ణ చాలా ఫన్ గా మొత్తం కూడా ఇదివరకు మనం చూసిన చాలా ఎపిసోడ్స్ కూడా చూడటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మాత్రము గేమ్ చేంజ్ సినిమాలతో పాటుగా ఇతర విషయాలు కూడా షేర్ చేసుకునే అవకాశం ఉన్నాయి. దాంతో పాటు ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు వాటిపైన కూడా చర్చ వచ్చే అవకాశం కంపల్సరీగా ఉంటుంది. ఇంకా ఇవి ఎందుకంటే ఇటీవల మనం చూడటం జరిగింది పుష్ప ఇన్సిడెంట్ కానీ సంధ్య థియేటర్ సంఘటనకు సంబంధించి ఇలాంటి విషయాల్లో ఇప్పుడు హీరోలు ఏ విధంగా ఉండాలి, ఇటు ఫ్యాన్స్ ఏ విధంగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలు కూడా బాలకృష్ణ ఇటు రామ్ చరణ్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రామ్ చరణ్ కూడా ఫ్యాన్స్ బాగా ఎక్కువ ఉండటం, పాన్ ఇండియా లెవెల్లో అతని సినిమాలు కూడా ఉండటం తోటి ఎట్లా ఉంటుంది అనేది కూడా తీసుకోవచ్చు. ఇక పెద్ద సినిమాలు వస్తున్నాయంటే చాలు ఫ్యాన్స్ తమ స్టార్ సినిమాలను బాగా ప్రమోట్ చేసుకోవడానికి కొంత స్టార్స్ తో కూడా కొంత అంటే సోషల్ మీడియాలో చూసుకుంటే కొంత గొడవలు పడుతుంటారు. తమ స్టార్ గొప్ప అంటే తమ స్టార్ గొప్ప అంటూ కూడా తమ సినిమాకు కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయంటే ఫస్ట్ డే ఇంత కలెక్షన్ వస్తాయి ఇలా పోటీ పడుతూ కామెంట్ చేసుకుంటుంటారు. ఎంత కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు బాలకృష్ణ ఇటు రామ్ చరణ్ ఈ ఎపిసోడ్ మాత్రం ఇద్దరికి కూడా ఫ్యాన్స్ కి ఒక మంచి థ్యాంక్ యూ వెంకట్.